స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే డీమ్యాట్ అకౌంట్ కావాలి. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో అయితే ఫ్రీగా ఏంజల్ బ్రోకింగ్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ షేర్స్ని ఎలా కొనాలి, ఎలా అమ్మాలి అనే దాని గురించి వీడియో చేశాను. ఆ వీడియో చూస్తేనే ఈ వీడియో అర్థమవుతుంది. ఇంతకుముందు వీడియోలో షేర్స్ని ఎలా కొనాలో, ఎలా అమ్మాలో చెప్పాను. అసలు షేర్స్ని కొనడం, అమ్మడం ద్వారా లాభాలు ఎలా వస్తాయో ఇప్పుడు చెప్తాను. మొత్తం 2 విధాలుగా లాభాలు వస్తాయి. మొదటిది, షేర్స్ని తక్కువ ప్రైస్కి కొని ఎక్కువ ప్రైస్కి అమ్మితే లాభాలు వస్తాయి. రెండవ దాని గురించి ఈ వీడియోలోనే తర్వాత చెప్తాను. షేర్స్ని తక్కువ ప్రైస్కి కొని ఎక్కువ ప్రైస్కి అమ్మితే లాభాలు ఎలా వస్తాయో ఇప్పుడు ఒక డెమో చూపిస్తాను. ఫస్ట్ మీరు ఏ కంపెనీ షేర్స్ కొనాలనుకుంటున్నారో ఆ కంపెనీని వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. నేను ఏషియన్ పెయింట్స్ షేర్స్ ని కొనాలనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న యాడ్ మీద క్లిక్ చేయండి. కంపెనీ పేరు సెర్చ్ చేయండి. వచ్చిన రిజల్ట్స్ లో మీకు కావాల్సిన దాని మీద క్లిక్ చేయండి. యాడ్ అవుతుంది. నేను క్యాష్ లో ఏషియన్ పెయింట్స్ ఎన్ఎస్సిలో కొనాలనుకుంటున్నాను గనుక దాని మీద క్లిక్ చేశాను. యాడ్ అయ్యింది. ఏషియన్ పెయింట్స్ షేర్స్ ని కొనడానికి కంపెనీ పేరు మీద క్లిక్ చేశాను. బై మీద క్లిక్ చేశాను. ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అడ్వాన్స్ ట్రేడ్ అనే ఆప్షన్ ఉంది. అడ్వాన్స్ ట్రేడ్ గురించి ఈ వీడియోలోనే తర్వాత చెప్తాను. ఇక్కడ ప్రైస్ ఉంది. ఇది మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ అంటే ఆ ప్రైస్ కి షేర్స్ ని అమ్మే వాళ్ళు మార్కెట్ లో రెడీగా ఉన్నారని అర్థం. ఇక్కడ ఒక్కొక్క ఏషియన్ పెయింట్స్ షేర్ ని ఈ ప్రైస్ కి అమ్మడానికి మార్కెట్ లో రెడీగా ఉన్నారు. క్వాంటిటీ 5 అని ఎంటర్ చేశాను. అంటే 5 షేర్స్ ని కొనాలనుకుంటున్నాను. మార్కెట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంట్రాడే సెలెక్ట్ చేసుకున్నాను. బై మీద క్లిక్ చేశాను. కన్ఫర్మ్ బై మీద క్లిక్ చేశాను. ఆర్డర్ ప్లేస్ అయ్యింది. ఎగ్జిక్యూట్ కూడా అయ్యింది. ఆర్డర్స్ లోకి వెళ్లి పొజిషన్ మీద క్లిక్ చేస్తే ఎగ్జిక్యూట్ అయిన ఆర్డర్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపెన్ అంటే ఈ షేర్స్ అనేవి ప్రస్తుతం మన అకౌంట్ లో ఉన్నాయని అర్థం. దీన్ని ఓపెన్ ఆర్డర్ అని లేదా ఓపెన్ పొజిషన్ అని అంటారు. ఇప్పుడు ఈ షేర్స్ ని గాని అమ్మితే అప్పుడు క్లోజ్డ్ అని పడుతుంది. అప్పుడు దాన్ని క్లోజ్డ్ ఆర్డర్ అని అంటారు లేదా క్లోజ్డ్ పొజిషన్ అని అంటారు. కింద చూడండి, క్లోజ్డ్ అని ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇవాళ నేను కొన్ని షేర్స్ ని కొని అమ్మాను. అందుకే ఇక్కడ క్లోజ్డ్ అని ఉంది. ఇక్కడ కంపెనీ పేరు ఉంటుంది. నేను ఏషియన్ పెయింట్స్ షేర్స్ ని ఎన్ఎస్సిలో కొన్నాను గనుక ఏషియన్ పెయింట్స్ ఎన్ఎస్సి అని చూపిస్తుంది. ఒకవేళ బిఎస్సిలో కొనుంటే ఏషియన్ పెయింట్స్ బిఎస్సి అని చూపించేది. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఉంటుంది. ఆల్రెడీ మార్కెట్ ప్రైస్ గురించి చెప్పాను. మార్కెట్ ప్రైస్ కింద చిన్నగా 2 నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఆ వాల్యూస్ అనేవి ప్లస్ లో ఉంటే ఇవాళ మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి ఒక ఏషియన్ పెయింట్స్ షేర్ ప్రైస్ ఎన్ని రూపీస్ పెరిగింది, ఎంత పర్సెంటేజ్ పెరిగింది అని అర్థం. ఒకవేళ ఆ వాల్యూస్ మైనస్ లో ఉంటే ఒక ఏషియన్ పెయింట్స్ షేర్ ప్రైస్ ఎన్ని రూపీస్ తగ్గింది, ఎంత పర్సెంటేజ్ తగ్గింది అని అర్థం. ఇక్కడ షేర్స్ ని ఇంట్రాడేలో కొన్నారా లేక డెలివరీలో కొన్నారా అనేది చూపిస్తుంది. నేను ఇంట్రాడేలో కొన్నాను గనుక ఇంట్రాడే అని చూపిస్తుంది. ఇక్కడ నెట్ క్వాంటిటీ ఉంటుంది. నెట్ క్వాంటిటీ అంటే ఎన్ని షేర్స్ ని ఆర్డర్ చేశారు అని అర్థం. నేను 5 షేర్స్ ని ఆర్డర్ చేశాను. ఒక్కోసారి నెట్ క్వాంటిటీ మైనస్ లో కూడా ఉంటుంది. ఎందుకు అలా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలోనే తర్వాత చెప్తాను. ఇక్కడ యావరేజ్ ప్రైస్ ఉంటుంది. యావరేజ్ ప్రైస్ అంటే ఒక్కొక్క షేర్ ఎంత ప్రైస్ కి కొన్నారు అని అర్థం. మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో ఎగ్జాక్ట్ గా అంత అమౌంట్ కి ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వదు. మార్కెట్ ప్రైస్ కి ఎగ్జిక్యూట్ అయిన ప్రైస్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ గెయిన్ ఉంటుంది. అంటే నేను షేర్స్ ని కొన్నప్పటి నుంచి నాకు ఎంత లాభం వచ్చిందని అర్థం. ఒకవేళ ఇక్కడ లాస్ అని ఉంటే ఎంత లాస్ వచ్చిందని అర్థం. ఇక్కడ టోటల్ గెయిన్ ఉంటుంది. అంటే ఓపెన్ ప్లస్ క్లోజ్డ్ ఆర్డర్స్ కి కలిపి ఇవాళ ఎంత లాభం వచ్చిందో ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ లాస్ వచ్చుంటే టోటల్ లాస్ అని చూపించేది. ఓపెన్ లో ఉన్న ఆర్డర్స్ కి మాత్రమే ఎంత లాభం వచ్చిందో తెలుసుకోవాలంటే టోటల్ గెయిన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. రియలైజ్డ్ గెయిన్ లేదా రియలైజ్డ్ లాస్ అంటే ఆల్రెడీ క్లోజ్ చేసిన ఆర్డర్స్ కి ఎంత లాభం లేదా ఎంత నష్టం వచ్చిందని అర్థం. అన్రియలైజ్డ్ గెయిన్ లేదా అన్రియలైజ్డ్ లాస్ అంటే ఓపెన్ లో ఉన్న ఆర్డర్స్ కి ఎంత లాభం లేదా ఎంత నష్టం వచ్చిందని అర్థం. ఇప్పుడు 5 ఏషియన్ పెయింట్ షేర్స్ ఓపెన్ లో ఉన్నాయి గనుక ఓపెన్ లో ఉన్న ఆర్డర్ లాభంలో ఉంది గనుక ఇక్కడ అన్రియలైజ్డ్ గెయిన్ లో అమౌంట్ చూపిస్తుంది. ఒకవేళ ఆర్డర్స్ అన్ని క్లోజ్డ్ లో ఉంటే అప్పుడు ఇక్కడ అన్రియలైజ్డ్ గెయిన్ 0 అని చూపిస్తుంది. నేను షేర్స్ ని కొన్న ప్రైస్ ఇది, కానీ ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రైస్ ఇది. అంటే పెరిగింది. 5 షేర్స్ ని కొన్నాను గనుక ఇంత గెయిన్ చూపిస్తుంది. ఒకవేళ నష్టం వచ్చుంటే లాస్ అని చూపించేది. మీరు ఏదైనా ఒక రోజు ట్రేడింగ్ చేసి నెక్స్ట్ డే ఆర్డర్స్ లోకి వెళ్ళి పొజిషన్ మీద క్లిక్ చేసి చూస్తే అక్కడ అంతా ఖాళీగా ఉంటుంది. ముందు రోజు ట్రేడింగ్ చేసిన ఆర్డర్స్ ఏం కనిపించవు. ఖాళీగా ఉన్నంత మాత్రాన మీ షేర్స్ అనేవి అమ్ముడుపోయినట్టు కాదు. పొజిషన్ లేదా పెండింగ్ లో ఉన్న ఆర్డర్స్ అనేవి ఆ రోజు మాత్రమే డిస్ప్లే అవుతాయి, నెక్స్ట్ డే ఉండవు. ఇంట్రాడే ఆర్డర్స్ స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి ఆటోమేటిక్ గా అమ్ముడుపోతాయి.
దాన్నే ఆటో స్క్వైర్ ఆఫ్ అని అంటారు. ఏంజల్ బ్రోకింగ్ యాప్లో ఇంట్రాడే ఆర్డర్స్ని 3:15 PM లోపు క్లోజ్ చేయాలి. ఆ తర్వాత మీరు క్లోజ్ చేయలేరు. ఏంజల్ బ్రోకింగ్ యాపే ఓపెన్ ఇంట్రాడే ఆర్డర్స్ని మార్కెట్ ప్రైస్కి క్లోజ్ చేస్తుంది. మీరు డెలివరీ ద్వారా కొన్న షేర్స్ని పోర్ట్ఫోలియోలో చూపిస్తుంది. డెలివరీని సెలెక్ట్ చేసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేసి ఆ రోజు మీరు వాటిని తిరిగి అమ్మకపోతే అవి పోర్ట్ఫోలియోలోకి వెళ్ళిపోతాయి. పోర్ట్ఫోలియో మీద క్లిక్ చేసి చూస్తే అక్కడే ఉంటాయి. ఇంట్రాడే ఆర్డర్స్ అయితే ఎక్కడా కనిపించవు. స్టాక్ మార్కెట్ వర్కింగ్ డే ఉన్న ప్రతిరోజు ఆ రోజు నైట్ లోపు ఏంజల్ బ్రోకింగ్ నుంచి మీకు కొన్ని ఈమెయిల్స్ వస్తాయి. అందులో ఒక ఈమెయిల్లో మీరు ఆ రోజు ఏమేం ట్రేడింగ్ చేశారో మొత్తం హిస్టరీ ఉంటుంది. ఇప్పుడు నేను ఏషియన్ పెయింట్స్ షేర్స్ని అమ్ముతాను. ఆర్డర్ మీద క్లిక్ చేశాను. ఎగ్జిట్ మీద క్లిక్ చేశాను. మార్కెట్ ప్రైస్ని సెలెక్ట్ చేసి ఎగ్జిట్ మీద క్లిక్ చేశాను. కన్ఫర్మ్ ఎగ్జిట్ మీద క్లిక్ చేశాను. ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యింది. పెండింగ్లోకి వెళ్ళి ఎగ్జిక్యూటెడ్ ఆర్ రిజెక్టెడ్ ఆర్డర్స్ మీద క్లిక్ చేస్తే ఎంత ప్రైస్కి షేర్స్ అమ్ముడుపోయాయో ఎగ్జిక్యూటెడ్ ప్రైస్లో చూపిస్తుంది. బ్యాక్ వెళ్ళి పొజిషన్ మీద క్లిక్ చేస్తే టోటల్ గెయిన్ ఆర్ లాస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇవాల్టి గెయిన్ లేదా లాస్ మాత్రమే చూపిస్తుంది. నెక్స్ట్ డే ఇక్కడ అంతా ఖాళీగా ఉంటుంది. టోటల్ గెయిన్ మీద క్లిక్ చేసి చూస్తే అన్రియలైజ్డ్ గెయిన్ 0 అని ఉంటుంది. ఎందుకంటే ఓపెన్ ఆర్డర్స్ ఏమీ లేవు గనుక. షేర్స్ని తక్కువ ప్రైస్కి కొని ఎక్కువ ప్రైస్కి అమ్మితే లాభాలు ఎలా వస్తాయో చెప్పాను. ఇంకొక విధంగా కూడా లాభాలు పొందొచ్చు. అదేంటంటే షేర్స్ని ఎక్కువ ప్రైస్కి కొని తక్కువ ప్రైస్కి అమ్మినా కూడా లాభాలు పొందొచ్చు. ఏదైనా కంపెనీ షేర్ ప్రైస్ తగ్గుతుందేమో అని మీకు అనిపించిందనుకోండి, అప్పుడు మీరు వాటిని కొని ప్రైస్ తగ్గిన తర్వాత అమ్మితే లాభాలు వస్తాయి. ఈ ఫీచర్ ఇంట్రాడేలో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఒక డెమో చూపిస్తాను. ఉదాహరణకి హిండాల్కో కంపెనీ షేర్ ప్రైస్ తగ్గుతుందేమో అని నాకు అనిపిస్తుంది. వాచ్ లిస్ట్లోకి వెళ్ళి హిండాల్కో కంపెనీని వాచ్ లిస్ట్లోకి యాడ్ చేసుకున్నాను. కంపెనీ పేరు మీద క్లిక్ చేశాను. ఇంటర్ఫేస్ ఇలా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ సెల్ మీద క్లిక్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, బై మీద కాదు సెల్ మీద క్లిక్ చేయాలి. క్వాంటిటీ 5 అని ఎంటర్ చేశాను. మార్కెట్ ప్రైస్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇంట్రాడే సెలెక్ట్ చేసుకున్నాను. సెల్ మీద క్లిక్ చేశాను. కన్ఫర్మ్ సెల్ మీద క్లిక్ చేశాను. ఆర్డర్ ప్లేస్ అయ్యింది. ఎగ్జిక్యూట్ కూడా అయ్యింది. ఆర్డర్స్ లోకి వెళ్ళి పొజిషన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ అని ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ క్వాంటిటీ మైనస్ లో ఉంది. ఎందుకు మైనస్ లో ఉందంటే నా అకౌంట్ లో హిండాల్కో షేర్స్ లేకుండానే సెల్ ఆర్డర్ ప్లేస్ చేశాను గనుక. ఒకవేళ ఆల్రెడీ హిండాల్కో షేర్స్ ని ఇంట్రాడేలో డెలివరీలో కాదు ఇంట్రాడేలో కొనిపెట్టి ఉంటే, అప్పుడు గాని ఇలాగే డైరెక్ట్ గా సెల్ ఆర్డర్ ప్లేస్ చేసి ఉంటే అప్పుడు ఇంట్రాడేలో ఆల్రెడీ కొనిపెట్టుకుని ఉన్న హిండాల్కో షేర్స్ అమ్ముడుపోయేవి. ఇప్పుడు నా అకౌంట్ లో హిండాల్కో షేర్స్ లేకపోయినా సెల్ ఆర్డర్ ప్లేస్ చేశాను గనుక క్వాంటిటీ మైనస్ లో చూపిస్తుంది. ఇప్పుడు షేర్ ప్రైస్ తగ్గితే మనకి లాభం వస్తుంది, పెరిగితే నష్టం వస్తుంది. ఒకవేళ ప్లేస్ చేయడమే మొదట బై ఆర్డర్ ప్లేస్ చేసి ఉండుంటే పెరిగితే లాభం వచ్చేది, తగ్గితే నష్టం వచ్చేది. నేను ఒక్కొక్క షేర్ ని ఈ ప్రైస్ కి కొన్నాను. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఇంత ఉంది, కానీ ఇక్కడ ఎక్కువ లాభం చూపిస్తుంది. ఎందుకంటే నేను ఈ ఆర్డర్ చేయడానికి ముందు ఆల్రెడీ కొన్ని హిండాల్కో షేర్స్ ని కొని అమ్మాను. ఆ ఆర్డర్ ద్వారా కొంత లాభం వచ్చింది. ఆ లాభం ప్లస్ ఇక్కడ ఓపెన్ లో ఉన్న ఆర్డర్ ద్వారా వచ్చిన లాభం కలిపి చూపిస్తుంది. కేవలం ఓపెన్ లో ఉన్న ఆర్డర్ ద్వారా ఎంత లాభం వచ్చిందో తెలుసుకోవాలంటే ఇక్కడ టోటల్ గెయిన్ మీద క్లిక్ చేయండి. అన్రియలైజ్డ్ గెయిన్ లో ఉన్న అమౌంటే ఓపెన్ లో ఉన్న ఆర్డర్ ద్వారా వచ్చిన లాభం. ఇప్పుడు ఆర్డర్ ని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆర్డర్ మీద క్లిక్ చేయండి. ఎగ్జిట్ మీద క్లిక్ చేయండి. మార్కెట్ సెలెక్ట్ చేసుకుని కన్ఫర్మ్ ఎగ్జిట్ మీద క్లిక్ చేయండి. ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. పెండింగ్ లోకి వెళ్ళి ఎగ్జిక్యూటెడ్ ఆర్ రిజెక్టెడ్ ఆర్డర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ సెల్ ఆర్డర్ ప్లేస్ చేశాను. ఆ తర్వాత ఎగ్జిట్ మీద క్లిక్ చేయగానే బై ఆర్డర్ ప్లేస్ అయ్యింది. ఆర్డర్స్ లోకి వెళ్ళి పొజిషన్ మీద క్లిక్ చేస్తే క్లోజ్డ్ ఆర్డర్స్ లో ఉంటుంది. ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ ఎందుకు ఉంది అంటే నేను ఈ ఆర్డర్ ప్లేస్ చేయక ముందు కొన్ని హిండాల్కో షేర్స్ ని ట్రేడ్ చేశాను. అందుకే ఎక్కువ క్వాంటిటీ చూపిస్తుంది. ఈ విధంగా షేర్ ప్రైసెస్ పెరిగినప్పుడే కాదు తగ్గినప్పుడు కూడా లాభాలు పొందొచ్చు. ఈ ఫీచర్ ఇంట్రాడే ఆర్డర్స్ లో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు అడ్వాన్స్ ట్రేడింగ్ గురించి చెప్తాను. ఏంజల్ బ్రోకింగ్ యాప్ లో అడ్వాన్స్ ట్రేడింగ్ ఇంటర్ఫేస్ ఎలా ఓపెన్ చేయాలో చెప్తాను. యాప్ ని ఓపెన్ చేయండి. ఇంటర్ఫేస్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇది వాచ్ లిస్ట్. ఆల్రెడీ చెప్పాను ఒక కంపెనీని వాచ్ లిస్ట్ లో ఎలా యాడ్ చేసుకోవాలి అని. ఒక కంపెనీని వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకుని ఆ తర్వాత ఆ కంపెనీ పేరు మీద క్లిక్ చేస్తే ఈ విధంగా నార్మల్ ట్రేడింగ్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అడ్వాన్స్ ట్రేడ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే అడ్వాన్స్ ట్రేడింగ్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇంకొక విధంగా కూడా అడ్వాన్స్ ట్రేడింగ్ ఇంటర్ఫేస్ ఓపెన్ చేయొచ్చు. వాచ్ లిస్ట్ లోకి వెళ్ళి పైన ఉన్న సెర్చ్ ఐకాన్ మీద క్లిక్ చేసి కంపెనీ పేరు సెర్చ్ చేసి వచ్చిన సెర్చ్ రిజల్ట్స్ లో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అడ్వాన్స్ ట్రేడింగ్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ నార్మల్ ట్రేడింగ్ ఇంటర్ఫేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అడ్వాన్స్ ట్రేడింగ్ ఇంటర్ఫేస్ లో కొత్తగా 3 పదాలు కనిపిస్తాయి. వ్యాలిడిటీ, డిస్క్లోజ్డ్ క్వాంటిటీ, స్టాప్ లాస్.
ఫస్ట్ వ్యాలిడిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వ్యాలిడిటీలో 2 ఆప్షన్స్ ఉన్నాయి, డే అని, ఐఓసి అని. డేని సెలెక్ట్ చేసుకుని మీరు ఒక బై ఆర్డర్ని ప్లేస్ చేసినప్పుడు అది కానీ ఎగ్జిక్యూట్ అవ్వకుండా పెండింగ్లోనే ఉందనుకోండి, ఆ రోజు స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి కూడా ఆ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే అప్పుడు ఆ ఆర్డర్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. అంటే ఒక పెండింగ్ ఆర్డర్ ఆ రోజు మొత్తంలో స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి కూడా ఎగ్జిక్యూట్ అవ్వకపోతే అప్పుడు ఆ ఆర్డర్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. అంటే ఆ ఆర్డర్ వ్యాలిడిటీ 1 డే అని అర్థం. నార్మల్ ఇంటర్ఫేస్లో వ్యాలిడిటీ అనేది ఆటోమేటిక్గా డే సెలెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక ఆర్డర్ని డే సెలెక్ట్ చేసుకుని ప్లేస్ చేస్తాను. క్వాంటిటీ ఎంటర్ చేశాను, లిమిట్ సెలెక్ట్ చేశాను. మార్కెట్ ఎందుకు సెలెక్ట్ చేయలేదంటే ఒకవేళ మార్కెట్ సెలెక్ట్ చేస్తే అప్పుడు ఆర్డర్ అనేది ఇక్కడ ఉన్న మార్కెట్ ప్రైస్కి అప్పటికప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, పెండింగ్ ఆర్డర్లో ఉండదు. అందుకనే లిమిట్ సెలెక్ట్ చేసుకున్నాను. నాకు కావలసిన ప్రైస్ ఎంటర్ చేశాను. వ్యాలిడిటీ డే అని సెలెక్ట్ చేసుకున్నాను. బై మీద క్లిక్ చేశాను. కన్ఫర్మ్ బై మీద క్లిక్ చేశాను. ఆర్డర్ ప్లేస్ అయ్యింది. ఆర్డర్స్లోకి వెళ్ళి పెండింగ్ మీద క్లిక్ చేస్తే ప్లేస్ చేసిన ఆర్డర్ ఉంటుంది. నేను నాకు కావాల్సిన ప్రైస్కి షేర్స్ని కొనుక్కోవాలనుకుంటున్నాను. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి నేను కావాలనుకున్న ప్రైస్కి మార్కెట్ ప్రైస్ రీచ్ అవ్వకపోతే నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అప్పుడు నా ఆర్డర్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. వ్యాలిడిటీలో డేని సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు వ్యాలిడిటీలో ఐఓసి గురించి చెప్తాను. ఐఓసి అంటే ఇమ్మీడియట్ ఆర్ క్యాన్సిల్ అని అర్థం. వ్యాలిడిటీలో ఐఓసిని సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేస్తే నేను ఎంటర్ చేసిన లిమిట్ ప్రైస్కి మార్కెట్లో అప్పటికప్పుడు ఎవరైనా షేర్స్ని అమ్మే వాళ్ళు ఉంటే నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే అప్పటికప్పుడు క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఐఓసిని సెలెక్ట్ చేసుకుని ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తాను. క్వాంటిటీ ఎంటర్ చేశాను. లిమిట్ సెలెక్ట్ చేసుకుని నాకు కావాల్సిన ప్రైస్ ఎంటర్ చేశాను. వ్యాలిడిటీలో ఐఓసి సెలెక్ట్ చేశాను. బై మీద క్లిక్ చేశాను. కన్ఫర్మ్ బై మీద క్లిక్ చేశాను. నేను కావాలనుకున్న ప్రైస్కి మార్కెట్లో అమ్మేవాళ్ళు లేరు గనుక ఆర్డర్ అప్పటికప్పుడు క్యాన్సిల్ అయ్యింది. ఒకవేళ అమ్మేవాళ్ళు ఉండుంటే నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యేది. ఇప్పుడు స్టాప్ లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ సపోజ్ ఏదైనా ఒక కంపెనీ షేర్ ప్రైస్ 100 రూపీస్ ఉందనుకోండి. ఇప్పుడు ఆ షేర్ ప్రైస్ పెరుగుతుందేమో అని మీకు అనిపించిందనుకోండి. వెంటనే మీరేం చేస్తారు? ఆ షేర్స్ని కొంటారు. ఫర్ సపోజ్ ఒక షేర్ని కొన్నారనుకోండి, అది పెరుగుతుందేమో అని వెయిట్ చేస్తున్నారు. కానీ ఆ షేర్ ప్రైస్ పెరగకుండా తగ్గుతుంది, బాగా తగ్గుతుంది. ఫర్ సపోజ్ మీరు 20 రూపాయల కన్నా ఎక్కువ నష్టం భరించలేరనుకోండి. అంటే షేర్ ప్రైస్ 80 రూపీస్ కన్నా తగ్గితే ఆ నష్టం మీరు భరించలేరు. అంటే 80 రూపీస్కి రాగానే మీరు మీ దగ్గర ఉన్న షేర్స్ని అమ్మేయాలి. అలాంటప్పుడు స్టాప్ లాస్ ఫీచర్ ఉపయోగపడుతుంది. అంటే స్టాప్ లాస్ ఫీచర్ ద్వారా ఏం చేయగలరంటే షేర్ ప్రైస్ 80 రూపీస్కి రాగానే షేర్స్ని అమ్మేయి అని యాప్కి చెప్పొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక స్టాప్ లాస్ ఆర్డర్ ప్లేస్ చేస్తాను. వాచ్ లిస్ట్లోకి వెళ్ళి ఐఓసిని సెలెక్ట్ చేసుకున్నాను. అడ్వాన్స్ ట్రేడ్ మీద క్లిక్ చేశాను. నార్మల్ ట్రేడింగ్ ఇంటర్ఫేస్ ఉపయోగించి కూడా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. నార్మల్ ఆర్డర్ సెలెక్ట్ చేశాను. 10 షేర్స్ని కొనాలనుకుంటున్నాను. మార్కెట్ ప్రైస్కి కొనాలనుకుంటున్నాను. ఇంట్రాడే సెలెక్ట్ చేసుకున్నాను. వ్యాలిడిటీలో డే అని సెలెక్ట్ చేసుకున్నాను. బై మీద క్లిక్ చేశాను. కన్ఫర్మ్ బై మీద క్లిక్ చేశాను. ఆర్డర్ ప్లేస్ అయ్యింది. ఎగ్జిక్యూట్ కూడా అయ్యింది. ఆర్డర్స్లోకి వెళ్ళి పొజిషన్ మీద క్లిక్ చేస్తే ఆర్డర్ ఉంటుంది. నేను ఒక్కొక్క షేర్ని ఇంతకి కొన్నాను. ఇప్పుడు నేను 105 రూపీస్కి అమ్మాలనుకుంటున్నాను. అలా అమ్మితే లాభం వస్తుంది. ఆర్డర్ మీద క్లిక్ చేశాను. ఎగ్జిట్ మీద క్లిక్ చేశాను. లిమిట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు కావాల్సిన ప్రైస్కి అమ్మాలనుకుంటున్నాను. అమౌంట్ ఎంటర్ చేశాను. ఎగ్జిట్ మీద క్లిక్ చేశాను. కన్ఫర్మ్ ఎగ్జిట్ మీద క్లిక్ చేశాను. ఆర్డర్ ప్లేస్ అయ్యింది. ఆర్డర్స్లోకి వెళ్ళి పెండింగ్ ఆర్డర్స్ మీద క్లిక్ చేస్తే ఆర్డర్ ఉంటుంది. నాకు కావాల్సిన ప్రైస్కి మార్కెట్ ప్రైస్ ఎప్పుడు రీచ్ అయితే అప్పుడు నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఐఓసి షేర్ ప్రైస్ 95 రూపీస్ కన్నా తగ్గితే నాకు చాలా నష్టం వస్తుంది. అంత నష్టం నేను భరించలేను. అందుకోసం ఇప్పుడు నేను స్టాప్ లాస్ ఫీచర్ ఉపయోగించుకుంటాను. ఆర్డర్స్లోకి వెళ్ళి పొజిషన్ మీద క్లిక్ చేశాను. ఆర్డర్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ స్టాప్ లాస్ మీద క్లిక్ చేశాను. షేర్ ప్రైస్ 95 రూపీస్కి తగ్గితే నేను అమ్మాలనుకుంటున్నాను. లిమిట్లో ఆ అమౌంట్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఆర్డర్ ప్లేస్ అవ్వదు. ఎందుకంటే ఇది నార్మల్ ఆర్డర్ కాదు, స్టాప్ లాస్ ఆర్డర్. స్టాప్ లాస్ ఆర్డర్లో ట్రిగ్గర్ ప్రైస్ కూడా ఎంటర్ చేయాలి. ట్రిగ్గర్ ప్రైస్ అంటే అర్థం ఏంటంటే మార్కెట్ ప్రైస్ అనేది ఏ ప్రైస్కి రీచ్ అయినప్పుడు ఈ ఆర్డర్ అనేది మార్కెట్లోకి రిలీజ్ అవ్వాలి అని అర్థం. అంటే టేబుల్లోకి ఆర్డర్ రిలీజ్ అవ్వాలి. ఆల్రెడీ టేబుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగ్గర్ ప్రైస్లో 96 రూపీస్ ఎంటర్ చేశాను. లిమిట్ ప్రైస్లో 95 రూపీస్ ఎంటర్ చేశాను. అంటే మార్కెట్ ప్రైస్ అనేది 96 రూపీస్కి రీచ్ అవ్వగానే నా ఆర్డర్ మార్కెట్లోకి రిలీజ్ అవుతుంది. అప్పటి వరకు మార్కెట్లోకి రిలీజ్ అవ్వదు.
సపరేట్ క్యూలో ఉంటుంది. మార్కెట్ ప్రైస్ 95 రూపీస్కి రీచ్ అవ్వగానే నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంతటితో నా లాసెస్ని స్టాప్ చేసుకోవచ్చు. ట్రిగ్గర్ ప్రైస్ లిమిట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఐఓసి షేర్ ప్రైస్ తగ్గేటప్పుడు మొదట 99 రూపీస్ అవుతుంది, ఆ తర్వాత 98 రూపీస్ అవుతుంది, ఆ తర్వాత 97, 96, ఆ తర్వాత 95 అవుతుంది. అందుకే 96కి రాగానే మార్కెట్లోకి రిలీజ్ అవ్వాలి, 95 రాగానే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇప్పుడు కన్ఫర్మ్ మీద క్లిక్ చేశాను. స్టాప్ లాస్ ఆర్డర్ ప్లేస్ అయ్యింది. ఆర్డర్స్లోకి వెళ్ళి పెండింగ్ ఆర్డర్స్ మీద క్లిక్ చేస్తే ఆర్డర్ ఉంటుంది. ఇక్కడ 2 ఆర్డర్స్ ఉన్నాయి. ఒకటి టార్గెట్ ఆర్డర్, అంటే ఐఓసి మార్కెట్ ప్రైస్ 105 రూపీస్కి రీచ్ అవ్వగానే నా షేర్స్ అమ్ముడుపోతాయి. రెండవది స్టాప్ లాస్ ఆర్డర్. ఐఓసి మార్కెట్ ప్రైస్ అనేది 95 రూపీస్కి రీచ్ అవ్వగానే నా షేర్స్ అమ్ముడుపోతాయి. ఒకటి నాకు లాభం రావడం కోసం, ఇంకొకటి నాకు ఎక్కువ నష్టం రాకుండా ఉండడం కోసం. ఇప్పుడు నేను ఆ ప్రైసెస్ రీచ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలనుకోవడం లేదు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రైస్ కి ఐఓసి షేర్స్ ని అమ్మాలనుకుంటున్నాను. ఆర్డర్స్ లోకి వెళ్లి పొజిషన్ మీద క్లిక్ చేశాను, ఆర్డర్ మీద క్లిక్ చేశాను, ఎగ్జిట్ మీద క్లిక్ చేశాను, మార్కెట్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎగ్జిట్ మీద క్లిక్ చేశాను, కన్ఫర్మ్ ఎగ్జిట్ మీద క్లిక్ చేశాను. ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యింది. షేర్స్ అమ్ముడుపోయాయి. ఇప్పుడు ఒకసారి ఆర్డర్స్ లోకి వెళ్లి పెండింగ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇవి ఇంకా పెండింగ్ లోనే ఉంటాయి. వీటిని మీరు మాన్యువల్ గా క్యాన్సిల్ చేసుకోవాలి. ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవ్వవు. ఒకవేళ క్యాన్సిల్ చేయకపోతే ఇక్కడ మీరు ఇచ్చిన లిమిట్ ప్రైస్ కి మార్కెట్ ప్రైస్ రీచ్ అవ్వగానే ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ అవ్వగానే ఓపెన్ ఆర్డర్స్ లోకి వెళ్తాయి. అందుకే మీరే మాన్యువల్ గా క్యాన్సిల్ చేయాలి. ఆర్డర్ మీద క్లిక్ చేయండి, క్యాన్సిల్ మీద క్లిక్ చేయండి, ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది. ఎగ్జిక్యూటెడ్ ఆర్ రిజెక్టెడ్ ఆర్డర్స్ మీద క్లిక్ చేస్తే మీరు క్యాన్సిల్ చేసిన ఆర్డర్ కనిపిస్తుంది. బై ఆర్డర్ ప్లేస్ చేసి స్టాప్ లాస్ ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు సెల్ ఆర్డర్ ప్లేస్ చేసి స్టాప్ లాస్ ఎలా ఉపయోగించాలో చెప్తాను. వాచ్ లిస్ట్ లోకి వెళ్ళి ఐఓసి మీద క్లిక్ చేశాను, సెల్ మీద క్లిక్ చేశాను, క్వాంటిటీ ఎంటర్ చేశాను, మార్కెట్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇంట్రాడే సెలెక్ట్ చేసుకున్నాను, సెల్ మీద క్లిక్ చేశాను, కన్ఫర్మ్ సెల్ మీద క్లిక్ చేశాను. ఆర్డర్ ప్లేస్ అయ్యింది, ఎగ్జిక్యూట్ కూడా అయ్యింది. ఆర్డర్స్ లోకి వెళ్ళి పొజిషన్ మీద క్లిక్ చేస్తే ఆర్డర్ ఉంటుంది. ఇది సెల్ ఆర్డర్ గనుక మార్కెట్ ప్రైస్ పెరిగితే నష్టం వస్తుంది, తగ్గితే లాభం వస్తుంది. అంటే ఇప్పుడు మార్కెట్ ప్రైస్ 95 రూపీస్కి రీచ్ అవ్వగానే ఆర్డర్ ఎగ్జిట్ అయితే నాకు లాభం వస్తుంది. ఆర్డర్ మీద క్లిక్ చేశాను, ఎగ్జిట్ మీద క్లిక్ చేశాను, లిమిట్లో 95 రూపీస్ ఎంటర్ చేశాను, ఎగ్జిట్ మీద క్లిక్ చేశాను, కన్ఫర్మ్ ఎగ్జిట్ మీద క్లిక్ చేశాను. ఆర్డర్ ప్లేస్ అయ్యింది. ఆర్డర్స్లోకి వెళ్ళి పెండింగ్ మీద క్లిక్ చేస్తే ఆర్డర్ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మార్కెట్ ప్రైస్ 105 రూపీస్కి పెరిగితే నాకు నష్టం వస్తుంది. అంతకన్నా ఎక్కువ పెరిగితే ఆ నష్టం నేను భరించలేను. ఇప్పుడు స్టాప్ లాస్ ఉపయోగిస్తాను. పొజిషన్ మీద క్లిక్ చేశాను, ఆర్డర్ మీద క్లిక్ చేశాను, స్టాప్ లాస్ మీద క్లిక్ చేశాను. మార్కెట్ ప్రైస్ 105 రూపీస్కి వస్తే అమ్మాలనుకుంటున్నాను. లిమిట్లో 105 రూపీస్ ఎంటర్ చేశాను. మార్కెట్ ప్రైస్ పెరిగేటప్పుడు 101, 102, 103, 104, 105 ఇలా పెరుగుతుంది. అంటే మార్కెట్ ప్రైస్ పెరిగేటప్పుడు ముందు 104 వస్తుంది, ఆ తర్వాతే 105 వస్తుంది. అందుకని ట్రిగ్గర్ ప్రైస్లో 104 ఎంటర్ చేయాలి. అంటే మార్కెట్ ప్రైస్ 104 రీచ్ అవ్వగానే ఆర్డర్ మార్కెట్లోకి రిలీజ్ అవుతుంది. మార్కెట్ ప్రైస్ 105కి రీచ్ అవ్వగానే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బై మీద క్లిక్ చేశాను, కన్ఫర్మ్ బై మీద క్లిక్ చేశాను. ఆర్డర్ ప్లేస్ అయ్యింది. ఆర్డర్స్లోకి వెళ్ళి పెండింగ్ మీద క్లిక్ చేస్తే ఆర్డర్ ఉంటుంది. ఇక్కడ 2 ఆర్డర్స్ ఉన్నాయి. ఒకటి టార్గెట్ ఆర్డర్, ఇంకొకటి స్టాప్ లాస్ ఆర్డర్. ఇప్పుడు నేను ఐఓసి షేర్స్ ని అమ్మాలనుకుంటున్నాను. పొజిషన్ మీద క్లిక్ చేశాను, ఆర్డర్ మీద క్లిక్ చేశాను, ఎగ్జిట్ మీద క్లిక్ చేశాను, మార్కెట్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎగ్జిట్ మీద క్లిక్ చేశాను, కన్ఫర్మ్ ఎగ్జిట్ మీద క్లిక్ చేశాను. ఆర్డర్ ప్లేస్ అయ్యింది, ఎగ్జిక్యూట్ కూడా అయ్యింది. ఇప్పుడు ఆర్డర్స్ లోకి వెళ్ళి పొజిషన్ మీద క్లిక్ చేస్తే క్లోజ్డ్ అని ఉంటుంది. పెండింగ్ మీద క్లిక్ చేస్తే టార్గెట్ ఆర్డర్, స్టాప్ లాస్ ఆర్డర్ 2 ఉంటాయి. వీటిని మనమే మాన్యువల్ గా క్యాన్సిల్ చేయాలి. లేకపోతే ఇక్కడ ఇచ్చిన ప్రైసెస్ కి మార్కెట్ ప్రైస్ రీచ్ అవ్వగానే ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఓపెన్ ఆర్డర్స్ అవుతాయి. ఇప్పుడు డిస్క్లోజ్డ్ క్వాంటిటీ గురించి చెప్తాను. ఇది అంతగా యూజ్ ఏం ఉండదు. మనం ఆర్డర్ చేసే క్వాంటిటీ మార్కెట్లో ఎవరికి కనపడకూడదంటే ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. మీరు ఆర్డర్ చేసే ఒరిజినల్ క్వాంటిటీ కాకుండా ఎంత క్వాంటిటీ అయితే మార్కెట్లో ఉన్న వాళ్ళకి కనపడాలనుకుంటున్నారో ఆ క్వాంటిటీ ఎంటర్ చేయొచ్చు. మీరు ఆర్డర్ చేసే క్వాంటిటీలో కనీసం 10% అయినా డిస్క్లోజ్డ్ క్వాంటిటీలో ఎంటర్ చేయాలి. ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మాత్రం మీరు ఎంటర్ చేసిన ఒరిజినల్ క్వాంటిటీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఆప్షన్ ఎక్కువ క్వాంటిటీస్ లో ఆర్డర్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫండ్స్ ఇంటర్ఫేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫండ్స్ మీద క్లిక్ చేయండి. ఇంటర్ఫేస్ ఈ విధంగా
విధంగా ఉంటుంది. ఇక్కడ ఫండ్స్ అని ఉంటుంది. ఫండ్స్ అంటే మీరు మీ బ్యాంక్ అకౌంట్ లో నుంచి యాడ్ చేసుకున్న డబ్బులు. హోల్డింగ్స్ అంటే మీ పోర్ట్ఫోలియో వాల్యూ ఎంత అయితే ఉందో అందులో ఎంతో కొంత పర్సెంటేజ్ హోల్డింగ్స్ లో ఉంటుంది. ఇది అందరికీ ఉండదు. హోల్డింగ్స్ లో ఉన్న వాల్యూని కూడా ట్రేడింగ్ కి ఉపయోగించుకోవచ్చు. కానీ హోల్డింగ్స్ లో ఎంత అయితే ఉపయోగించారో ఆ డబ్బుల్ని మీరు ట్రేడింగ్ సెషన్ అయిపోయిన తర్వాత 1 డేలో పే చేయాలి. లేకపోతే ఫండ్స్ లో ఉన్న అమౌంట్ లో నుంచి కట్ అవుతుంది. ఒకవేళ ఫండ్స్ లో అమౌంట్ లేకపోతే ఫండ్స్ మైనస్ లోకి వెళ్తుంది. ఫండ్స్ ప్లస్ హోల్డింగ్స్ కలిపి అవైలబుల్ మార్జిన్ టు ట్రేడ్ లో డిస్ప్లే అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ట్రేడింగ్ చేసిన రోజు మీకు ప్రాఫిట్ లేదా లాస్ వచ్చిందనుకోండి, ఆ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ఫండ్స్ లో అప్డేట్ అవ్వడానికి 1 డే పడుతుంది. అప్పటికప్పుడు యాడ్ అవ్వదు. కొన్నిసార్లు ఎక్కువ సమయం కూడా పట్టొచ్చు. మీ ఫండ్స్ లో ఉన్న అమౌంట్ విత్డ్రాల్ బ్యాలెన్స్ లో అప్డేట్ అవ్వడానికి 1 or 2 డేస్ పడుతుంది. కొన్నిసార్లు ఎక్కువ సమయం కూడా పట్టొచ్చు. ట్రేడింగ్ చేసిన రోజు మీకు నైట్ లోపు ఏంజల్ బ్రోకింగ్ నుంచి కొన్ని ఈమెయిల్స్ వస్తాయి. అందులో ఒక ఈమెయిల్లో ఈ విధంగా ఉంటుంది. లాస్ట్ లో నెట్ అమౌంట్ పేయబుల్ బై క్లయింట్ ఆర్ రిసీవబుల్ బై క్లయింట్ అని ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ మైనస్ లో ఉంటే మీరు ఆ రోజు ట్రేడింగ్ చెయ్యక ముందు మీ అకౌంట్ లో ఫండ్స్ లో ఎంత అమౌంట్ అయితే ఉందో ఆ అమౌంట్ లో నుంచి మైనస్ అవుతుంది. ఒకవేళ ఆ వాల్యూ ప్లస్ లో ఉంటే ఆ రోజు మీరు ట్రేడింగ్ చేయక ముందు ఫండ్స్ లో ఎంత అమౌంట్ అయితే ఉందో ఆ అమౌంట్ లో యాడ్ అవుతుంది. ఇవి కూడా అప్డేట్ అవ్వడానికి 1 డే పడుతుంది. ఈమెయిల్ రాగానే ఫండ్స్ లో అప్డేట్ అవ్వదు. ఈ మెయిల్ లోనే మీరు ఆ రోజు ట్రేడింగ్ చేసిన హిస్టరీ మొత్తం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రోజు ట్రేడింగ్ చేశారనుకోండి, ఫండ్స్ ఇంటర్ఫేస్ లో ఉన్న వాల్యూస్ అన్ని అప్డేట్ అవ్వడానికి 1 or 2 డేస్ పడుతుంది. ఇప్పుడు పోర్ట్ఫోలియో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోర్ట్ఫోలియో మీద క్లిక్ చేస్తే ఇలా డిస్ప్లే అవుతుంది. ఇన్వెస్టెడ్ వాల్యూ అంటే మీరు మొదట ఎంత డబ్బులు పెట్టి షేర్స్ ని కొన్నారు అని అర్థం. కరెంట్ పోర్ట్ఫోలియో వాల్యూ అంటే మీరు కొన్న షేర్స్ కి ప్రస్తుతం వాల్యూ ఎంత ఉంది అని అర్థం. అన్రియలైజ్డ్ గెయిన్ ఆర్ లాస్ అంటే మీరు అమ్మని షేర్స్ కి, అంటే మీరు సెల్ చేయని షేర్స్ కి ఇప్పటి వరకు ఎంత లాభం లేదా నష్టం వచ్చిందని అర్థం. డే గెయిన్ ఆర్ లాస్ అంటే మీరు అమ్మని షేర్స్ కి, అంటే మీరు సెల్ చేయని షేర్స్ కి ఈరోజు ఎంత లాభం లేదా నష్టం వచ్చిందని అర్థం. ఇంతకు ముందు మీరు కొని అమ్మిన షేర్స్ కి ఎంత లాభం లేదా ఎంత నష్టం వచ్చిందో తెలుసుకోవాలంటే ప్రాఫిట్ ఆర్ లాస్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. బ్యాక్ కి వెళ్ళండి. పోర్ట్ఫోలియోలో ఉన్న షేర్స్ ని అమ్మాలంటే కంపెనీ పేరు మీద క్లిక్ చేయండి. సెల్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్ప్లే అవుతుంది. కింద రీజనరేట్ పిన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి పిన్ వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేయండి. మళ్ళీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేయండి. టీపిన్ వెరిఫైడ్ అని డిస్ప్లే అవుతుంది. ఒకసారి టీపిన్ వస్తే మళ్ళీ అదే టీపీఎన్ ని ఎన్నిసార్లైనా ఉపయోగించవచ్చు. నేను ఈ కంపెనీ షేర్స్ అమ్మాలనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ కంపెనీ పేరు మీద క్లిక్ చేయండి. సెల్ మీద క్లిక్ చేయండి. క్వాంటిటీ ఎంటర్ చేయండి. మార్కెట్ సెలెక్ట్ చేసుకోండి లేదా లిమిట్ సెలెక్ట్ చేసుకుని మీకు కావాల్సిన ప్రైస్ ఎంటర్ చేయండి. నేను మార్కెట్ ప్రైస్ కి అమ్మాలనుకుంటున్నాను. డెలివరీ సెలెక్ట్ చేయండి. సెల్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ సెల్ మీద క్లిక్ చేయండి. ఆర్డర్ ప్లేస్ అవుతుంది. ఆర్డర్స్ లోకి వెళ్లి పొజిషన్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ ఆర్డర్స్ లో ఉంటుంది. ఇక్కడ క్వాంటిటీ మైనస్ లో ఉంటుంది. పోర్ట్ఫోలియోలో ఉన్న షేర్స్ ని అమ్మితే ఇక్కడ క్వాంటిటీ మైనస్ లో ఉంటుంది. మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు ఆర్డర్ అనేది ఇలా ఓపెన్ లోనే ఉంటుంది. మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఆర్డర్ క్లోజ్ అవుతుంది. ఆ డబ్బులు 1 డేలో ఫండ్స్ లో యాడ్ అవుతాయి. ఇప్పుడు మిగతా ఇంటర్ఫేస్ గురించి చెప్తాను. వాచ్ లిస్ట్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వాచ్ లిస్ట్ లో ఏదైనా కంపెనీ డిలీట్ చేయాలన్నా లేదా రీషఫిల్ చేయాలన్నా కంపెనీ పేరు మీద ప్రెస్ అండ్ హోల్డ్ చేయండి. ఇంటర్ఫేస్ ఇలా డిస్ప్లే అవుతుంది. డిలీట్ చేయాలంటే డిలీట్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. రీషఫిల్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. తర్వాత డన్ మీద క్లిక్ చేయండి. వాచ్ లిస్ట్ లోకి వెళ్లి రైట్ సైడ్ స్వైప్ చేయండి లేదా న్యూస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మోస్ట్ వ్యూడ్, జస్ట్ ఇన్, ఫిల్టర్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. మోస్ట్ వ్యూడ్ అంటే ఎక్కువగా వ్యూస్ వచ్చిన న్యూస్. జస్ట్ ఇన్ అంటే రీసెంట్ గా వచ్చిన న్యూస్. ఫిల్టర్స్ లో మనకి కావాల్సిన కేటగిరీని సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ రైట్ సైడ్ స్వైప్ చేయండి. ఫ్యూచర్స్ అని ఉంటుంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ గురించి ఇంకొక వీడియోలో చెప్తాను. మళ్ళీ రైట్ సైడ్ స్వైప్ చేయండి. ఈక్విటీ మార్కెట్ అని ఉంటుంది. ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను ఈక్విటీ అంటే ఏంటి అని. ఇక్కడ ఒక రోజులో ఏ కంపెనీ షేర్స్ ఎక్కువగా పెరిగాయో ఎక్కువగా తగ్గాయో ఉంటుంది. టాప్ గెయినర్స్ మీద క్లిక్ చేస్తే ఏ కంపెనీ షేర్ ప్రైసెస్ ఎక్కువగా పెరిగాయో ఉంటుంది. అలాగే మిగతావి కూడా. ఇక్కడ రీసెర్చ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళు రీసెర్చ్ చేసి కొన్ని రికమెండెడ్ స్టాక్స్ ని ఇక్కడ పెడతారు. ఇంట్రాడే, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇంకా ఇలాంటి కేటగిరీస్ లో
రికమెండెడ్ స్టాక్స్ ని డిస్ప్లే చేస్తారు. ఉదాహరణకి నేను లాంగ్ టర్మ్ మీద క్లిక్ చేశాను. ఇలా కొన్ని స్టాక్స్ డిస్ప్లే అయ్యాయి. డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే బై ప్రైస్, టార్గెట్ ప్రైస్ అని ఉంటుంది. వీటిని మీరు కొనొచ్చు. కానీ వాళ్ళు చెప్పినట్టు ఖచ్చితంగా జరుగుతుందన్న నమ్మకం అయితే లేదు. కానీ మాక్సిమం చాలా వరకు జరుగుతుంది. ఎందుకంటే ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి పెడతారు. బై ARQ రికమెండెడ్ స్టాక్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే లైవ్ కాల్స్ అని ఉంటాయి. ఇక్కడ మన రిస్క్ ప్రొఫైల్ కి తగ్గట్టుగా స్టాక్స్ ని ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళు రికమెండ్ చేస్తారు. యాప్ థీమ్ కూడా మార్చుకోవచ్చు. యాప్ థీమ్ మార్చుకోవడానికి ఇక్కడే క్లిక్ చేయండి. మోర్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. థీమ్ మీద క్లిక్ చేయండి. లైట్ అని డార్క్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ లైట్ థీమ్ సెలెక్ట్ చేసి ఉంది. డార్క్ థీమ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు థీమ్ ఈ విధంగా ఉంటుంది. మీ డిమాట్ అకౌంట్ నెంబర్ తెలుసుకోవాలంటే ఫండ్స్ మీద క్లిక్ చేయండి. యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి. యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ DPID అని ఉంటుంది. దీన్ని డిమాట్ అకౌంట్ నెంబర్ అని అంటారు, లేదా బెనిఫిషియరీ ఓనర్ ఐడి అని అంటారు, లేదా BOID అని అంటారు. ఫండ్స్ లోకి వెళ్తే ప్లెడ్జ్ హోల్డింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ డిస్ప్లే అవుతుంది. మార్జిన్ ప్లెడ్జ్ ద్వారా పోర్ట్ఫోలియోలో ఉన్న షేర్స్ ని షూరిటీగా పెట్టి అప్పు తీసుకోవచ్చు. అప్పు తీసుకున్నందుకు రోజు ఇంట్రెస్ట్ కూడా పడుతుంది. రోజుకి 0.049% ఇంట్రెస్ట్ పడుతుంది. ఈ ఫీచర్ ని మాక్సిమం ఉపయోగించకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఏదైనా షేర్ ప్రైస్ ఖచ్చితంగా పెరుగుతుందని అనిపించినప్పుడు, అది కూడా ఎక్కువగా పెరుగుతుందని అనిపించినప్పుడు, అది కూడా మీ దగ్గర ఆ సమయానికి డబ్బులు లేకపోతే అప్పుడు మాత్రమే ఈ ఫీచర్ ని ఉపయోగించడానికి ప్రయత్నించండి. AMO అని ఒక ఆప్షన్ ఉంటుంది. AMO అంటే ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్. మీరు నార్మల్ గా బై అండ్ సెల్ ఆర్డర్స్ అనేవి స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉన్న టైంలో ప్లేస్ చేస్తుంటారు. ఒకవేళ స్టాక్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేస్తే ఆ ఆర్డర్స్ ని AMO ఆర్డర్ లేదా ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ అని అంటారు. డెలివరీ ఆర్డర్స్ మాత్రమే స్టాక్ మార్కెట్ క్లోజ్ లో ఉన్నా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయగలరు. కానీ అవి అప్పటికప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వవు, పెండింగ్ లోనే ఉంటాయి. స్టాక్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. స్టాక్ మార్కెట్ క్లోజ్ లో ఉన్నప్పుడు ఇంట్రాడే ఆర్డర్స్ ప్లేస్ అవ్వవు. మొదట్లో 500 లేదా 1000 రూపాయలతో ప్రాక్టీస్ చేయండి. అలా 1 నెల లేదా 2 నెలలు ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అప్పుడు ఎక్కువ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు నష్టాలు వస్తాయి. అంత మాత్రాన డిసప్పాయింట్ అవ్వద్దు. మీ వల్ల అవ్వదు అని అనుకోవద్దు. మీకే కాదు, కొత్తగా స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయిన వాళ్ళందరికీ నష్టాలు వస్తాయి. ఆ నష్టాల నుంచే మీరు నేర్చుకుంటారు. అందుకే ఎక్కువ నష్టాలు రాకుండా ఉండడానికి తక్కువ డబ్బులతో ప్రాక్టీస్ చేయమంటున్నాను. 500 లేదా 1000 రూపాయలతో ప్రాక్టీస్ చేసేటప్పుడు ట్రేడింగ్ ఛార్జెస్ ఎక్కువ పడుతున్నట్టు మీకు అనిపిస్తుంది. కానీ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఫ్యూచర్ లో మీరు 500 లేదా 1000 రూపాయలతో ట్రేడింగ్ చేయరు. 10,000 రూపాయల కన్నా ఎక్కువే ఉపయోగిస్తారు. అప్పుడు ట్రేడింగ్ ఛార్జెస్ చాలా తక్కువలా అనిపిస్తాయి. నెక్స్ట్ వీడియోలో ఒక షేర్ ప్రైస్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, ఎలాంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయాలి అనే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత వీడియోలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.